యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై సిద్ధి వినాయక, జై శరవేశ్వర, జై మహాకాళి, జై మహావతార్ బాబా, జై కాద్రి లక్ష్మీ నృసింహ, జై శ్రీకృష్ణ, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ బాగున్నారా? ప్రేక్షకులారా, బంధువులారా, మిత్రులారా, ఈరోజు మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే మకర రాశి వారికి ఈ గురు సంచారం 2026 గురు సంచారం ఎలా ఉంటుంది, మిథున రాశి నుంచి కర్కాటక రాశి ప్రవేశం చేసే గురువు ఏ విధంగా రాశి ఫలాలు ఉంటాయి అనే గురించి మాట్లాడబోతున్నాం. వెంటనే మీరందరూ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా అన్ని వీడియోలు లైక్ చేయండి, అన్ని వీడియోలను షేర్ చేయండి, మరియు తప్పకుండా కమెంట్ పెట్టండి. నేను చెప్తూ వీడియోలో పెడతామా రండి. దానికి ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. గురుగారు, అందరూ మమ్మల్ని చూసి గురువుగారు మీరు బెంగళూరు అనే ఫేస్ టు ఫేస్ 1-to-1 కలిసి మాట్లాడేదానికి అవకాశం ఉంది అపాయింట్మెంట్కి, లేదంటే వాయిస్ కాల్లో మాట్లాడాలి, వీడియో కాల్లో మాట్లాడాలి, వేరే సిటీస్లో కూడా మీరు అపాయింట్మెంట్ పెడితే బాగుంటుంది అని చెప్పినప్పుడు మేము రెగ్యులర్గా హైదరాబాద్ వస్తున్నాము. సో అపాయింట్మెంట్కి 1-to-1 మీరు మమ్మల్ని కలిసి మాట్లాడచ్చు. విజయవాడ వస్తున్నాము, దాంతోపాటు చెన్నై వస్తున్నాము, సో ముంబై వస్తున్నాము, సో ఢిల్లీ, ఈ అన్ని సిటీస్లో మేము 1-to-1 అపాయింట్మెంట్స్కి అవైలబుల్ ఉంటాము. క్రిందుండే నెంబర్కి సంప్రదించి మీ అపాయింట్మెంట్స్ని టెంటేటివ్ డేట్స్ని బుక్ చేసుకోండి. సో యూనిక్ ప్రెడిక్షన్స్, సంఖ్యావాస్తు జ్యోతిర్విజ్ఞానం, సంఖ్యాశాస్త్రము, జ్యోతిష్ శాస్త్రం, వాస్తుశాస్త్రం మూడుని బ్లెండ్ చేసి ప్రెడిక్షన్స్ ఇస్తాము. సో మీరు పర్సనల్ బిజినెస్ రెండుని నన్ను కన్సల్టేషన్ చేయొచ్చు. ఈవెన్ మీ బిజినెస్ కార్డ్ లేఅవుట్ ఎలా ఉండాలి, లోగో ఎలా ఉండాలి, లోగో కలర్ కాంబినేషన్ ఎలా ఉండాలి, పర్సనల్గా మీరు ఏ కలర్ వాడితే మంచిది, పర్టికులర్గా ఏ మొబైల్ నెంబర్ వాడితే మంచిది, వెహికల్ నెంబర్ ఏది వాడితే మంచిది, ఈవెన్ రెస్ట్ వాచ్ మీరు కడతారంటే ఆ వాచ్ ఏ వాచ్ కడితే మంచిది, మొబైల్ నెంబర్స్, లక్కీ డైరెక్షన్స్, అస్ట్రాలజీ పరంగా ప్లానెటరీ పొజిషన్కి మీ ఏ గుడిని దర్శనం చేసుకొని వస్తే మంచిది, ఇవన్నీ గురించి 1-to-1 మీరు అన్ని కలిసి మాట్లాడచ్చు. క్రిందుండే నెంబర్కి సంప్రదించి మీ ఫోన్ నెంబర్ని, మీ అపాయింట్మెంట్ని బుక్ చేసుకోండి. దీంతోపాటు చాలామంది గురుగారు అస్ట్రాలజీ కన్సల్టేషన్ చేసుకున్నాము, న్యూమరాలజీ కన్సల్టేషన్ చేసుకున్నాము, వాస్తుపరంగా కన్సల్టేషన్ చేసుకున్నాము, ఈవెన్ టారెట్ రీడింగ్ కూడా జరిగింది. బట్ దాంట్లో మనకి మంచి రెమెడీస్ కానీ రిజల్ట్ అస్సలే లేదు గురూజీ. ఫెడప్ అయిపోయినాము. ఇదేదో ఈ అస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తు, ఈ టారెట్ ఫీల్డ్ అంతా మిస్లీడ్ చేస్తుందేమో, దానివల్ల వద్దు అని ఫెడప్ పోయి మన తలరాత ఎలా ఉందో అలే జరిగినని ఊరికైపోయినాం గురూజీ అనే మరి కొందరు ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసమే డిజైన్ చేసింది సంఖ్యావాస్తు జ్యోతిర్విజ్ఞానం 3 రోజుల వర్క్షాప్. ఫ్రైడే, సాటర్డే, సండే జరుగుతుంది. ఈ కోర్సుకి మీరు జాయిన్ అయ్యారంటే మీ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ 100%, మీ ఫ్యామిలీ ప్రోగ్రెస్ 100%. తప్పనిసరిగా ఈ కోర్స్ జాయిన్ కండి. లిమిటెడ్ సీట్స్ ఉంటుంది, ఓన్లీ 24 సీట్సే, దానిపైన ఒక్క సీట్ కూడా ఎక్కువ ఉండదు. మా 30 సంవత్సరాల అనుభవాన్ని ఈ 4 వాల్యూమ్ పుస్తకంలో రాసున్నాము. సంఖ్యావాస్తు జ్యోతిర్విజ్ఞానం వాల్యూమ్ 1, 2, 3 అండ్ ఈవెన్ 4, ఈ 4 వాల్యూమ్ పుస్తకాలని కోర్స్ మెటీరియల్గా ఇవ్వబడుతుంది. ఇది వేరెక్కడ దొరకదు. ఎవరు మా కోర్సులో జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఇది లభిస్తుంది. దీంట్లో నాడీ అస్ట్రాలజీ, తర్వాత సాల్డియన్ న్యూమరాలజీ, వేదిక్ వాస్తు, ఈవెన్ పామిస్ట్రీ, దాంతోపాటు పిరమిడ్ న్యూమరాలజీ, హారిజంటల్ న్యూమరాలజీ, టారెట్ పిక్చర్ పరంగా ఏ నెంబర్ ఉండాలి, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ దీంట్లో దొరుకుతుంది. దీంతోపాటు కుండలిని యోగం నేర్పుతున్నాం, కుండలి దీక్షిస్తున్నాం మీకు. మూలాధార చక్రాన్ని నుంచి కుండలిని శక్తిని ఆజ్ఞా చక్ర, సహస్రార చక్ర యాక్టివేట్ చేసి ఇస్తున్నాము. కుండలిని యోగం నేర్చుకున్నారు, మీరు కుండలిని యోగం ప్రాక్టీస్ చేసేదానికి మొదలు పెట్టారంటే భాగ్యోదయమే మీకు. తప్పనిసరిగా కోర్సులో జాయిన్ కాండి. దీంతోపాటు ఇంకొక ప్రముఖమైన విషయం ఏమంటే, ఈ మధ్య అందరూ ఈర్ష్యతో ఎవరు మిత్రులు ఎవరు శత్రువులు మనకు అసలు తెలవట్లే. మా మీద చేతుబడులు చేసి, తంత్రాలు చేసి, లక్ష్మీ కటాక్షం కలగకూడదు, ముఖాకర్షణం కలగకూడదు, వాక్చాతుర్యం కలగకూడదు, సో వ్యాపారంలో నష్టం ఏర్పడాలి అని అన్నీ బంధించుంటారు, కట్టేసి ఉంటారు. ఆ కట్టెల నుంచి బయట వచ్చేది ఎలా, ఈ విషయాన్ని కూడా నేర్పుతున్నాము. చాలా పవర్ఫుల్ అయిన ఒక కోర్స్. తప్పనిసరిగా లిమిటెడ్ సీట్స్ ఉంటుంది. ఈ సీట్స్ని బుక్ చేసుకోండి. సంఖ్యావాస్తు జ్యోతిర్విజ్ఞానం నేర్చుకోండి.
మీ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ 100% అవుతుంది అని చెప్తూ వీడియోలోకి వెళ్తామా. మకర రాశి వారికి 2026 గురు సంచారం ఎలా ఉంటుంది? 2/6/2026 మంగళవారం మిథున రాశి నుంచి కర్కటక రాశికి గురు ప్రవేశం చేశాడు. సో ఎలా ఉంటుంది? ఒకే ఒక మాటలో చెప్పొచ్చు, 80 to 90% బాగుంది. దానివల్ల భాగ్యోదయమైన ఒక సంవత్సరంలో వీళ్ళు ఏమేమి అనుకున్నారో గత సంవత్సరంలో అవన్నీ ఎంత ప్రయత్నం చేసినాను, శతప్రయత్నం అంటారు, శతప్రయత్నం చేసినాను గురువుగారు జరగలే అంటారు కదా, అవన్నీ విషయాలు ఇప్పుడు జరుగుతుంది. ఇంపాసిబుల్ పాసిబుల్ అయ్యే సంవత్సరం, చాలా మంచి విషయాలన్నీ జరుగుతుంది. తప్పనిసరిగా ప్రయత్నాన్ని పెట్టండి. ఒకే ఒక ప్లానెటరీ పొజిషన్ చాలా బాగుంది అని చెప్పారు కదా గురుగారు, ఏమేంటే మకర రాశి వారికి 4వ అధిపతి సుఖస్థానాధిపతి అని పిలుస్తాం, విద్యాస్థానాధిపతి అని పిలుస్తాం. 4వ అధిపతి కుజుడు, తర్వాత 11వ అధిపతి లాభస్థానాధిపతి అని చెప్తాం. సో 4వ అధిపతి 11వ స్థానాధిపతి, దీనికి ఉండే గ్రహం కుజుడు సొంతిల్లో మేషరాశిలో సంచారం చేస్తున్నాడు. దీనికనే ఇంకేం కావాలి? లాభాధిపతి సుఖస్థానంలో సంచారం చేస్తుండేది. తర్వాత మకర రాశికి పూర్వ పుణ్యాధిపతి 5వ స్థానాధిపతి, 10వ స్థానాధిపతి, కర్మస్థానాధిపతి, ఈ రెండుకి కారకత్వం ఇచ్చిన శుక్రుడు మకర రాశికి భాగ్యాధిపతి అని చెప్పే బుధుడితో పాటు మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. బుధుడు సొంతిల్లో ఉన్నాడు. అప్పుడు బుధుడు శుక్రుడు కలిస్తే లక్ష్మీనారాయణ యోగం. 3వ ఇంట్లో శని, 12వ ఇంట్లో చంద్రుడు, 2వ ఇంట్లో రాహు, 8వ ఇంట్లో కేతు. ఈ 3 గ్రహాలకు కాస్త ప్రాబ్లం ఇవ్వచ్చు, 10-20%. మిగతా 80 to 90% భాగ్యోదయమే. ఈ సంవత్సరం చాలా బాగుంటారు మకర రాశి వారు. సో ఫస్ట్ కేటగిరీ చూస్తాం, ఎడ్యుకేషన్. సో 4వ ఇంట్లో సొంత స్థానంలో కుజుడున్నాడు. సో దానివల్ల 1వ తరగతి నుంచి పట్టి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే అన్ని స్టూడెంట్స్కి కూడాను వాళ్ళు అనుకున్న విషయాలన్నీ జరుగుతాయి. అనుకున్న స్కోర్ చేయొచ్చు, అనుకున్న పర్సంటేజ్ చేయొచ్చు. కొందరు ఉంటారు, గురుగారు స్పోర్ట్స్ కోటాలో ఉన్నాను గురుగారు, స్పోర్ట్స్ కోటా పెట్టి ఏదైనా మంచి స్కూల్ కాలేజ్ అంతా జాయిన్ అయ్యేదానికి అవుతుందా? అవుతుంది. స్పోర్ట్స్ కోటాలో ఉండే వాళ్ళకంతా అథ్లీట్ స్పోర్ట్స్లో ఎవరు ఉంటారో వాళ్ళకి అవార్డ్స్ రివార్డ్స్ వస్తుంది. స్పోర్ట్స్ కోటా మీద మీరు మంచి కాలేజీలో సీట్లు కేటాయచ్చు. అదే మరి కొందరు ఉంటారు, గురుగారు నేను పోలీస్కి జాయిన్ కావాలి, ఐపీఎస్ జాయిన్ కావాలి, ఐఏఎస్ కావాలి, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ, ఈ సివిల్ సర్వీసెస్, దీనికంతా ఎగ్జామినేషన్ రాయాలనుకున్నాను. ఈవెన్ రైల్వే, బ్యాంకింగ్ ఎగ్జామినేషన్ రాయాలనుకున్నాను. ఆ ఎగ్జామినేషన్ అంతా త్రూ అవుతుంది. ఈవెన్ యూపీఎస్సీ అని చెప్తాం, దానికంతా ఎక్కువ టైం రాసేదానికి కుదరదు. మినిమం 5 to 6 times మీకు ఎగ్జామినేషన్ రాదు. వాళ్ళు కూడాను, గురుగారు 3 అటెంప్ట్ అయ్యింది, ఏం చేయాలి? 3 అటెంప్ట్ అయితే కూడా ఉండేది, ఇంకోటి 2 అటెంప్టా? ట్రై చేసి చూడండి. ఈ సంవత్సరం త్రూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఎడ్యుకేషన్ సూపర్. నెక్స్ట్ వర్క్ కేటగిరీ, బిజినెస్, ప్రైవేట్ సెక్టర్లో వర్క్ చేసేవాళ్ళు, గవర్నమెంట్ ప్రభుత్వంలో వర్క్ చేసేవాళ్ళు. బిజినెస్లో వర్క్ చేసే వాళ్ళకి 100 out of 100 మనం చెప్పొచ్చు. 100 రూపాయలు పెట్టుబడి పెడితే 1000 రూపాయలు ప్రాఫిట్, 10 times ప్రాఫిట్ దొరికే ఛాన్సెస్ ఉంది. బయ్యింగ్, సెల్లింగ్, షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్, సో యాక్టర్, యాక్ట్రసెస్, సీరియల్ ప్రొడక్షన్, కెమెరా, ఈవెన్ గోల్డ్, సిల్వర్, నార్మల్ కాయగూరలు అమ్మే నుంచి పట్టి బంగారు అమ్మే వరకు చాలా బాగుంటారు మకర రాశి వాళ్ళు. మంచి ప్రాఫిట్ చేస్తారు. అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేయొచ్చు, అగ్రికల్చర్ బిజినెస్ చేయొచ్చు, మంచి ప్రాఫిట్ చేస్తారు. బయ్యింగ్, సెల్లింగ్, మంచి ప్రాపర్టీ కొనుగోలు చేయొచ్చు, మంచి ప్రాపర్టీ డిస్పోజ్ చేయొచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, కట్టిండే ఇల్లు కొనుగోలు చేయొచ్చు, విల్లాస్ కొనొచ్చు, ఫ్లాట్స్ కొనొచ్చు. 5-6 రకాలుగా ఇన్వెస్ట్మెంట్లు చేసి 2-3 ఇన్కమ్లు వస్తుంది గురుజీ. ఇప్పుడు ఈ సంవత్సరం ఏమో ఇంకో 2-3 చోట్ల ఇన్వెస్ట్ చేసినాను, రిటర్న్స్ వస్తుంది మంచిది అనే మాదిరిగా వచ్చే ఛాన్సెస్ ఉంది. ప్రైవేట్ సెక్టర్లో ఉండే వాళ్ళకి సో మైగ్రేషన్ ఛాన్స్ ఉంది. వేరే స్టేట్కి మీరు వెళ్ళి పని చేయొచ్చు, వేరే కంట్రీకి వెళ్ళి పని చేయొచ్చు, ఆన్ ప్రమోషన్స్, మంచి జనరల్ మేనేజర్, సిఇఓ, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ మంచి పోస్ట్ దొరికేది, టీమ్ లీడర్స్ అయ్యేది, మేనేజర్స్ మంచి పొజిషన్ దొరికే ఛాన్సెస్ ఉంది. వేరే స్టేట్లకి, వేరే కంట్రీకి పోయి పని చేయొచ్చు. ఇంకా ప్రభుత్వ ఉద్యోగులకి ప్రాబ్లం, ఎందుకంటే సింహరాశిలో కేతు కదా, సింహరాశిలో కేతు కాస్త ఇబ్బందిని కలిగిస్తుంది. సో దానివల్ల
ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు పారామీటర్లో పనిచేయండి. ఏదైనా కాస్త అవుట్ ఆఫ్ ద బాక్స్ పోయినారంటే మీ మీద ఎంక్వైరీస్, నోటీసెస్, సస్పెన్షన్స్, ఈవెన్ పనిష్మెంట్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంది. జాగ్రత్త. నెక్స్ట్, మ్యారేజ్కి వెళ్ళే వాళ్ళకి మంచి సంబంధాలు దొరుకుతాయి. మంచి సంబంధాలు దొరుకుతాయి. సంతానం కోసం ఎదురు చూసేవాళ్ళు కలిగే ఛాన్సెస్ ఉంది. గురుగారు ఐవీఎఫ్ మూలక పోదాం అనుకుంటాము, డబ్బు ఖర్చు అవుతుంది కదా, ట్రై చేయండి, అవుతుంది. సో ఇవన్నీ విషయాలు చాలా బాగుంది. సో ఓవరాల్ గుడ్. సో మైనస్ పాయింట్ ఏం గురుగారు? 2వ ఇంట్లో రాహు, 8వ ఇంట్లో కేతు, 12వ ఇంట్లో చంద్రుడు. మకర రాశిలో పుట్టిన వారు అంతే అడ్వెంచరస్గా ట్రావెల్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఒకే రోజు అండి 700 కిలోమీటర్. 700 కిలోమీటర్ అంటే ఎక్కడైనా హాల్ట్ అయ్యి ఇంకొక రోజు వచ్చేది కదా. వీళ్ళు ఏం చేస్తారంటే అర్లీ మార్నింగ్ 5 o'clock వదిలేసి, సో ఏదేది ఉందో అన్ని పనులు ముగించుకొని మిడ్ నైట్ 3 గంటల వరకు ట్రావెలింగ్. అంటే 24 అవర్స్లో 22 అవర్స్ ట్రావెలింగ్లో. మార్నింగ్ ట్రావెల్ ఓకే, నైట్ ట్రావెల్ మంచిదా? ఈ టైంలో మంచిది కాదు. ఎందుకంటే 8వ స్థానంలో ఆయుష్ స్థానంలో కేతు ఉంటే మేజర్ యాక్సిడెంట్, యముని పోయి చూసి వాపస్ రావాలి, అలాంటి పనిలో వచ్చేస్తుంది. జాగ్రత్త. 12వ ఇంట్లో చంద్రుడు అంటే మైండ్ బ్లాక్నెస్. ఇప్పుడు ట్రావెల్ అంతా చేసేటప్పుడు ఏదో ఒక నిద్ర వచ్చి ఒక 2 నిమిషాలు ఇలా అన్నామంటే పోయింది కదా. సో దానివల్ల మెంటల్ రిలేటెడ్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. సో అడ్వెంచరస్ పనులు మీద ఏదైనా ఉంటే, 10 ఈవెంట్ ఉంటే దాన్ని 2గా పెట్టుకోండి, 8ని పోస్ట్పోన్ చేసేయండి, చేయకండి. ట్రావెల్ అంటే మంచి ట్రావెల్, ఓకే. మార్నింగ్ 5కో 6కో స్టార్ట్ చేసామంటే ఈవినింగ్ 10 o'clock అంతే. తర్వాత మేము ట్రావెల్ చేయము, నైట్ ట్రావెల్ లేదు అనే మాదిరిగా పెట్టుకోండి. వాల్వో బస్సెస్, ట్రైన్, ఫ్లైట్ పెట్టుకోండి ట్రావెల్కి. 2వ ఇంట్లో రాహు. ప్లస్ పాయింట్ ఏదంటే శని రాహు. ఏదైనా మనిషికి మంచి చేయాలంటే వాళ్ళ మాదిరిగా చేసేవాళ్ళు లేరు. అంత మంచిగా డబ్బు వస్తుంది, అది ప్లస్ పాయింట్. అయితే కుటుంబ స్థానంలో రాహు ఉండేటప్పుడు, వాక్ స్థానంలో రాహు ఉండేటప్పుడు ఏదో ఒక స్లిప్ ఆఫ్ ద టంగ్ మాట మాట్లాడేశారు. ఫ్యామిలీ మెంబర్స్ పర్వాలేదు అంటారు, బయట వాళ్ళు ఊరికే ఉంటారా? పెద్ద వైరల్ అయ్యే మీకు ప్రమాదాలు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దానివల్ల స్లిప్ ఆఫ్ ద టంగ్, ఏ కారణానికి కోపంతో ఉండకండి. తన కోపమే తన శత్రువు అన్నారు పెద్దలు. సో 2వ ఇంట్లో కుటుంబ స్థానంలో రాహు ఉండేటప్పుడు, కుటుంబ స్థానం అంటాం, ఫ్యామిలీలో ఏదో మాటను వదిలేస్తారు. వైఫ్ అండ్ హస్బెండ్ అనే రిలేషన్షిప్ చెడే ఛాన్సెస్ ఉంటుంది. 15-20 సంవత్సరాలు పెళ్లి చేసుకుని ఉన్నవారు కూడాను మనము దూరం అయిపోతామా అనే మాటలు రావచ్చు. జాగ్రత్త. సో ఇవంటి నుంచి బయట వచ్చేది ఏం చేయాలి గురుగారు? వెరీ సింపుల్. సౌత్ ఇండియాలో తమిళనాడులో కుంభకోణం టెంపుల్ సిటీ, నవగ్రహాలు ఉండే నవగ్రహ దేవాలయాలు దర్శనం చేసుకోండి. అన్ని దేవాలయాలు ఒక 10 నిమిషాలు అర్చన చేసి, ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేసి రండి. 3 గ్రహాలు మీకు ఈ సంవత్సరం వీక్గా ఉంది. 2వ ఇంట్లో రాహు, 8వ ఇంట్లో కేతు, 12వ ఇంట్లో చంద్రుడు. సో రాహు, కేతు, చంద్రుడి ఇంట్లో దేవాలయంలో అయినంత వరకు అభిషేకాలకు ఇవ్వండి. ఒక 1 hour స్పెండ్ చేసి మెడిటేషన్ చేసి మంచి ఎనర్జీ తీసుకురండి. కుదరలేదంటే అక్కడ ఉండే పంతులు గారికి మీ పేరుట్లో అభిషేకం చేయమని చెప్పి, నక్షత్రాల పేరుతో అభిషేకం చేయమని చెప్పి ప్రసాదం తప్పించుకోండి, మంచిది, ఓకేనా? సో దాని తప్ప నవగ్రహ మంత్రాన్ని తప్పనిసరిగా మీరు జపం చేయాలి. మీ అనుష్ఠానం ఏముంటుందో దాంతోపాటు నమస్సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని బెశ్చ రాహవే కేతవే నమః. ఈ మంత్రం ఎంతవరకు అవుతుందో అంతవరకు జపం చేయండి. సో చంద్రుడు, రాహు, కేతు మీకు ప్రాబ్లం అని చెప్పాను కదా, దానివల్ల గూగుల్లో సెర్చ్ చేయండి చంద్ర, రాహు, కేతు ఈ 3 గ్రహాలది బీజాక్షర మంత్రం అని. ఆ బీజాక్షర మంత్రాన్ని ఎంతవరకు అవుతుందో జపం చేయండి, చాలా మంచిది అవుతుంది. గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది మీకు. సో ఇవన్నీ చేయండి. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ సిద్ధి వినాయక సర్వేశ్వర స్వామి ఆయురారోగ్య అష్టేశ్వరులను అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాము. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం.